கைத்தாளம் போடுங்கள் சந்தோஷத்துடனே சங்கீதம் பாடுங்கள் எல்லோரும் பாடுங்கள் கைத்தாளம் போடுங்கள் சந்தோஷத்துடனே சங்கீதம் பாடுங்கள் அற்புத 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 இயேசு యవనస్తులు అందరూ చేరి చక్కగా దేవుని నామం పరిచయములు దీనికి మించి స్త్రీలు ఇంకా గొప్పగా పోయి దేవుని నా మహిమపరచాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. రండి, స్త్రీలందరూ రావాలి, రండి. పాడుతా ఉంటే పాట వస్తుంది అంటున్నాం పాస్టర్ గారు. రండి. ఈరోజు మార్నింగ్ పాస్టర్ గారు చెప్పాడు కదా, ప్రేయర్ వాక్యము సమాధి యుద్ధకు స్త్రీలతో ముందుకు వచ్చారంట. అందువిధంగా స్త్రీలందరూ వచ్చి పాడవచ్చు. రండి రండి, ప్రతి ఒక్కరు రావచ్చు, స్త్రీలందరూ రావచ్చు. స్త్రీలందరూ వచ్చి దేవుని నామం పరచాలని తెలియజేస్తున్నాం.
హల్లెలూయా. మైక్ వచ్చి కెమెరా లేచినాడురా సమాధిన్ గెలచినాడురా యేసు లేచినాడురా సమాధిన్ గెలచినాడురా యేసు
మరణము గెలచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు మరణము గెలచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు మరణ బలము తెగు జయ యేసు పరమ బలము తెగు జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సమాధి గెలచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమాధి గెలచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు మరణము గెలచిన జయ యేసు మరణము గెలచిన జయ యేసు మరణము జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు వెరీ గుడ్. స్త్రీలు దేవుని నమ్మకచ్చినందుకు వందనాలు స్తోత్రములు. అందరు లేచి నిలబడితే మనం ఆరాధన జరుపుకొని ముందుకు కొనసాగిపోదాం. ఆరాధనకు ముందల ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన అమ్ములు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుతాం. అందరు లేచి నిలబడండి. ఆరాధన సమయము లేచి ప్రార్థన. ఇప్పుడు పాడిన పాటే నెక్స్ట్ ఆరాధన పాట కాబట్టి ప్రతి ఒక్కరు దేవుని స్తుతించి దేవుని ఆరాధించి దేవుని అమలుపరచాలని తెలియజేస్తున్నాం. ప్రార్థన మన అమ్ములకు ప్రార్థన చేస్తుంది. సైలెన్స్ సైలెన్స్. వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయా ఇదిగో ప్రభా ఈ మాసం అంతా తండ్రి 1వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ దాకా నాయన మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టినందుకు నీ స్తోత్రాలు వందనాలు ప్రభువా. నాయన ఈ దినము చూడక మరణించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రభు. వాళ్ళ బట్టి మేమేం గొప్పవారు కాదు కానీ నాయన నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఈ దినం జరుగుతున్న ఆరాధనలో ప్రభు ఆది నుంచి నాయన అంతం వరకు నీకు మట్టికే మహిమ తెచ్చుకోండి దేవానికి స్తోత్రాలు
స్తోత్రాలు తండ్రి. అయ్యా మా పాపల కొరకు, మా దోషాల కొరకు, మా అతిక్రమముల కొరకు మరణించి నాయన మూడో దినం నాయన పునరుత్థానుడైన అయ్యా నువ్వు లేచిన దేవుడు ప్రభు నీకు స్తోత్రం. నీ పునరుత్థాన దినమందు నాయన ఈ దినం సమకూడి మేమందరం నిన్ను స్తుతించి ఆరాధిస్తుండగా నాయన అయ్యా మా స్తుతులు మీరు అందుకోండి ప్రభు, సహాయం చేయండి తండ్రి. అయ్యా మేము కూడా నాయన అన్నిట్లో సులుకుతనం మాకు దయచేయండి నాయన. నాయన నువ్వు స్త్రీలను అధికముగా ప్రేమించిన దేవుడు ప్రభు, పాపులమైన మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించిన దేవుడవు నీవు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ముఖ్యంగా మాకు ఇచ్చిన దేవుడు ప్రభు నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మేము రాజా నాయన ప్రభు నీకు లోబడి జీవించానైనా మనసు మాకు దయచేయండి. వాక్యానుసారంగా జీవించే బ్రతుకులు మాకు ఇవ్వండి తండ్రి. నన్ను ఎక్కడ ఈ లోకంలో పడిపోకుండా నైనా లోకమాన్ని మంటకుండా తండ్రి మీ జాగ్రత్త కలిగి విశ్వాసములనైనా రాజ్యాన్ని రాకడ సమయం వరకు నమ్మకముగా జీవించండి. బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఆయుధపరచండి. మా సంఘ కాపరినైనా పాశ్రమని దీవించండి. సంఘంలోనైనా అన్నినైనా సరిహద్దులు విశాలపరిచి నీ నామాన్ని మహిమ తెచ్చుకొని ఆయన ఇప్పుడు నాయన వర్షిప్ జరిగిపోతుండగా నీ నామాన్ని ఇక్కడ మహిమ పొందుకొని ఆయన అలాగే రాజ్యవాక్యం నిలబడుతున్న బిడ్డను మరుగుపరుచుకొని నాతో అందరితో మాట్లాడు. వాక్యానికి మేము భయపడి లోబడి నువ్వు ఉన్నావు, చూస్తావు, లెక్క అడుగుతావు, నాకు భయంతో వణుకుతావు. నీ వాక్యం వినేదానికి మా అందరికి మంచి చెవులు దయచేయమని ప్రార్థన ఆలకించమని నా ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆరాధన సమయము ప్రతి ఒక్కరు దేవుని ఆరాధించి స్తుతించాలని తెలియజేస్తున్నాం. ఆంధ్ర క్రైస్తువుల ప్రార్థన బుక్ నుండి 649వ పాట, గీతం గీతం జయ జయ గీతం. కాబట్టి ప్రతి ఒక్కరు పాటలు పాడి చప్పట్లు తట్టి దేవుడిని నమ్మిపరచాలి. దాంట్లో చేయి తట్టి పాడుడే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు చేతులు తట్టి పాడి దేవుడిని నమ్మిపరచాలని తెలియజేస్తున్నాం. పాట తెలిసిన వారు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 649వ పాట, గీతం గీతం జై జై గీతం. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేతటి పాడెదము. యేసు రాజు లేచెను హల్లెలూయా, జయమతటి జయము. యేసు రాజు లేచెను హల్లెలూయా, జయమతటి
ప్రార్థనలు గడపండి. అందరూ ప్రార్థనలు గడపండి. ప్రార్థన ప్రభు మన వాళ్ళందరూ లెక్కలు నిలబెట్టి ఆయన యొక్క పునరుద్ధారణ సమయంలో మమ్మల్ని ఆయన మందిరంలో నిలబెట్టి మనం ప్రార్థించుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఆయన ప్రార్థన చేసుకుందాం. ఎవరు ఒక్కరు గమ్మున పెదవులతో ఆయన స్తుతించాలి. పెదవులు ఉండేవారు స్తుతించండి, దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేలాది కోట్ల దూతలతో గాఢ ప్రతిగణములతో స్థుతింపబడుతున్నా నా దేవా, నీకు వందనాలు. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములయ్యా. ఆకాశం, సింహాసనం, భూమి, పాదపీఠము దగ్గర స్తోత్రము, 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 స్తోత్రము తండ్రి. అయ్యా స్తోత్రము. దినము తండ్రి నీ కార్యక్రమంలో తండ్రి మనందరూ తండ్రి సన్నిధిలో ఉంచినందుకు వందనాలు. స్తోత్రములు దేవా. నాయన ఇదో తండ్రి మా దైత్యంలో కూడా తండ్రి త్వరగా వచ్చేలాగా సహాయం చేయమని అడుగుతున్నాము తండ్రి. అయ్యా తండ్రి 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 కృపా కనికరం గల దేవుడా, ఎంతవరకు తండ్రి పాటలతోనూ వాయిద్యాలతోనూ నాయన ప్రార్థనలతోనూ నాయన మిమ్మల్ని స్తుతించుకునే వాక్యం ఇచ్చినందుకు వందనాలు. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు అయ్యా దైత్యంలో తండ్రి త్వరగా నడిపించి మీ నామం మటుకే గణపరచుకోమని అడుగుతున్నాము తండ్రి. వాక్యం అందరూ ఉన్నానా నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తున్నది, మాకు నెమ్మదినిస్తున్నది, తెప్పరపరుస్తున్నది ప్రభు. నాయన స్తోత్రం, వందనాలు. ఇదో తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో తండ్రి జరుగుతున్న ఆరాధన తండ్రి నాయన క్రమంగా మర్యాదగా తండ్రి నాయన మీ పట్ల తండ్రి నాయన ఈ కార్యక్రమం జరిపిస్తుండగా నాయన మీ క్రమంగా మర్యాదగా జరగలాగా సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. మైక్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డపై మీ ఆత్మలు కొమ్మరించండి నాయన. దైత్యం చెప్పబోతున్న వాక్యము ప్రతి ఒక్కరు మైక్ ద్వారా వింటున్న వారందరూ తన రక్షణ పొంది నాయన రక్షణలోకి నడుచులాగా సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. నువ్వు రాజుగా వస్తున్నందుకు వందనాలు స్తోత్రములు అయ్యా. నువ్వు నా రాజు అయి ఉన్నందుకు వందనాలు స్తోత్రం. నా రాజు అయి ఉన్నందుకు వందనాలు స్తోత్రము దేవా. స్తోత్రం, స్తోత్రం. ఈ దినము తండ్రి నాయన స్తోత్రము తండ్రి ఆరాధనలో మీరుండి నడిపిస్తున్నందుకు వందనాలు స్తోత్రము దేవా. నాయన స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనం ఉండగా ఎవరు మౌనంలో ఉండగారు. ప్రార్థన గడపండి. సమయం అంతా ప్రార్థన గడపండి. ఆయన మరణాన్ని జయించి ఆ మరణం అనే ముళ్ళుని జయించి ఈ మళ్ళా పరలోకానికి ఆయన ఎత్తబడి ఉన్న దేవుడై ఉన్నందుకు వందనాలు. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. హల్లెలూయా. నీ కొరకును నా కొరకును నా పాపల నిమిత్తం నీ పాపల నిమిత్తం మా దోషముల నిమిత్తం మన దోషముల నిమిత్తము ఆయన సిలువ కొట్టబడి ఆయన 3 దినములు అయిన తర్వాత ఆయన పునరుద్ధరణై పరలోక రాజ్యానికి ఆయన ఎత్తబడి ఉన్న దేవుడైన వందనాలు. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం.
ఆయన ఆయన పరమందు దేవుడు. ఆయన వంటి దేవుడు ఈ లోకంలో లేనే లేడు. స్తోత్రం వందనాలు. ఇదో తండ్రి, ఇద్దరు తండ్రి, నేను ఈ ఆరాధనలో తండ్రి మీరు ఉన్నందుకు వందనాలు. ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా నడిపించినందుకు వందనాలు. ఆయన వచ్చిన బిడ్డలు అందరినీ తండ్రి ఆశీర్వదించి పంపించి మనకి గణపరచుకున్నాడు, కృప చూపించి నీకు గణపరచుకున్నాడు. ఏసైనా నన్ను అడిగాడు పర్లేదు తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. వాక్య పఠనము మన మధ్య ఇందిరా గారు ఉన్నారు. మరొచ్చి 28 మత్తయి సువార్త 28 అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదివి వినిపించాలని మనం చేస్తున్నాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్ధులైన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడు. ఇదిగో ఆయన గలిలయలోని మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయలకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురని వారికి తెలియచెప్పుడని. దేవుడి వాక్యం దీవించున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వాక్యము చెప్పే సమయంలో అంటే వాక్యం ఎంత విలువైందంటే మనం చెప్పలేం, దానికి విలువే లేదు. వాక్యానికి విలువే లేదు. అందువల్ల వాక్యం చెప్పేటప్పుడు మన మనసు అంతా, మన చెవులంతా వాక్యం దగ్గరే ఉండాలి. వాక్యం చెప్పిన వాక్యం ఎక్కడ ఉండాలంటే మన హృదయాల్లో లేకపోవాలి. ఆ వాక్యము హృదయాల్లోకి పోయి మెమరేసుకుంటూ ఆ వాక్య ప్రకారం నడుచుకున్నప్పుడే క్రైస్తవుడు. లేకుంటే అది మెమరేసుకోకపోతే ఒక క్రైస్తవుడు కాదు. ఆ తలంపులు ఉండవు. అందువల్ల జాగ్రత్త చెప్తున్నా, పిల్లలు ఎవరు వచ్చి అలా చేయకండి. అది ఎందుకంటే అల్లరి చేసిందంటే, మీరు అటు ఇటు అల్లరి చేసిందంటే ఏదన్నా వాక్యం చెప్పాలో కూడా డిస్టర్బెన్స్.
వాళ్ళు కొన్ని సమయాల్లో వాక్యం కన్ఫ్యూషన్ అయిపోవడం, వేరే చెప్పే వాక్యాన్ని మళ్ళీ వేరే దానికి దావుకోవడం. అట్లా కాకుండా మీరు వాక్యానికి విధేయతులయ్యి వాక్యం వినాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. సమయము మన మధ్య సహోదరుడు ప్రవీణ్ గారు ఉన్నారు, వచ్చి వాక్య పాస్టర్ వచ్చేంత వల్లక వాక్యం అందించాలని మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కూడా మన దేవి సేవకులు వచ్చేంత వరకు చదవబడిన ఇక లేఖనం నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. అందరైతే దేవి సేవకులు మధ్యకి వస్తారు కాబట్టి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూసినట్లయితే మొదటి వాక్యం చదవండి. విశ్రాంతి దినమందు ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు. చూద్దాం. ఈ మొదటి వాక్యంలో కొన్ని సత్యాలు మనం ధ్యానించుకుందాం. చూడండి, ఇక్కడ మొదటిగా ఒక మాట ఏముందంటే తెలుగులో విశ్రాంతి దినమందున ఏముందండి? విశ్రాంతి దినమందున. కొంతమంది అంటారు విశ్రాంతి దినం అంటే ఏంటిది? ఇప్పుడు చెప్పండి. విశ్రాంతి దినం అంటే కొద్దిగా వాస్తవం అంటే చెప్పండి. విశ్రాంతి దినం ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే విశ్రాంతి దినం అంటే సండే దాని అనుకుంటారా కదా? అనుకుంటే ఒకవేళ అనుకుంటే తప్పేం కాదులే, మనం సత్యం నేర్చుకోవచ్చు. విశ్రాంతి దినం అంటే అది ఒక శనివారం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? విశ్రాంతి దినం అన్నప్పుడు అది శనివారం. ఆదివారం నాడుగా దేవుడు పునరుద్ధాత్మగా లేచాడు. అంటే ఆదివారం అంటే ఆయన లేచిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు ఆయన్ని ఆరాధిస్తా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి వాక్యంలో అక్కడ మత్తయి సువార్తలో చాలా క్లియర్గా రాస్తున్నాడు. అదే లూకా సువార్తలో కూడా చాలా స్వన్యంగా రాస్తున్నాడు. అక్కడ కూడా విశ్రాంతి దినము తర్వాత అని చెప్పి. కాబట్టి విశ్రాంతి దినం తర్వాత ఏమవుతుందంటే వాక్యం సెలవిస్తుంది, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా. చూడండి, తెల్లవారే సమయంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాత్మ విషయం జరుగుతుంది. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక రీతిగా చెప్పాడు, నేను మరలా లేస్తాను, మరలా నాకు మరణం అనేది నాకు ఏలుపాటు చేయలేదని చెప్పి అనేక రీతిగా శిష్యులతో చెప్పి ఉన్నారు. కానీ దేవుడు ఆ మాట చెప్పినట్టుగా ఇక్కడ ఆ మాటని నెరవేరుస్తూ ఉంటున్నారు. ఆయన లేచిన తర్వాత ఏమవుతుందంటే ఆయనకి ఉదయకాలం మనం ధ్యానించిన రీతిగా ఆ కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఆయన యొక్క శరీరానికి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలని పూయుటకు వాళ్ళు వెళుతూ ఉంటారు. అంటే మన బాడీ ఒక చెడిపోకుండా అంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు మన ట్రెండింగ్లో చూస్తే మన ఒక కాలంలో చూస్తే కొన్ని సెంటర్స్ ఉన్నాయి కదా, ఒక పన్నీర్ సెంట్ కానీ లేకపోతే ఇంకా కొన్ని ద్రవ్యాలు ఉంటాయి. ఎందుకంటే శరీరము కుళ్ళిపోకుండా అది కొన్ని గంటలు అది కాపాడుతుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా శరీరము కూలిపోతుంది. అలాంటిగా దేవుడు యేసుక్రీస్తును ఎంతో ప్రేమిస్తున్న ఆ స్త్రీలు ఏం చేస్తున్నారంటే చూడండి, వాళ్ళ ప్రేమ ఎక్కడ దాకా ఉందంటే ఆ స్త్రీలు ఎక్కడ దాకా ప్రేమిస్తున్నారంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. స్త్రీలు ఎలాంటి వాళ్ళంటే ఒక ప్రేమకి ఒక కారణంగా ఉంటారు. అందుకే తల్లిని అంటేనే ఆ లోకం అంతా విలువిస్తుంది కదా. తల్లి ఒక ప్రేమకి రూపము. మనమైతే యేసుక్రీస్తు అంటారు, కానీ లోకస్ ఏమంటారు, ప్రేమకి రూపము ఒక తల్లి అంటారు. అర్థమవుతుందా? అన్బిన్ నిలువం తాయి అంటారు. అంటే ఒక అమ్మకు ఉండేంత ప్రేమ ఈ లోకంలో ఎవరికి కూడా ఉండదు. తండ్రికి ఉండద్దా అంటే కొంతమందికి ఉండదు, కానీ అందరికి అలాంటి ప్రేమ, తల్లి లాంటి ప్రేమ ఉండదు. ఒక తల్లి ప్రేమించేట్టుగా ఎవరు కూడా ప్రేమించు. అందుకే యెషయా 60వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక తల్లి ఆదరించినట్లు నేను ఆదేస్తాను. అక్కడ తండ్రి అని చెప్పి మెన్షన్ చేయలే. ఒక తల్లిని ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే వాళ్ళు చాలా ప్రేమతో పలకరించే ప్రేమతో చూసుకున్న వ్యక్తులు. కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు పోతున్నారంటే చూడండి, వాక్యం సెలవిస్తుంది, తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు. తెల్లవారుచుండగా ఈరోజు ఎంతమంది ఉన్న తెల్లవారు లేస్తాం చూడండి, ఇంత జనం పొద్దున్నే చూసే జనమే లేదు. హల్లెలూయా.
మీకు అర్థమవుతుంది మీకు మాట చెప్తున్నాను. ఉదయకాలం లేసే అనుభవం మనకు కావాలి. ఉదయకాలం లేచి పనులు చేసే అనుభవం మనకి స్త్రీలకు ముఖ్యంగా కావాలి. ఎందుకంటే మన ప్రోవర్బ్స్ అంటే మన నీతిమంతులు చూస్తే అంటుంది, జ్ఞానవంతుగా తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. అది ఎలా కట్టుకోవాలంటే పెద్దల కళ్ళు లేచి కట్టుకోవడం అనుభవము చాలా ప్రాముఖ్యం. ఇక్కడ స్త్రీలు ఏం చేసిందంటే పెద్దల కళ్ళు లేచి యేసు వైపుకు పరిగెత్తుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? పరిగెత్తుతున్నారు. ఇప్పుడు చూడండి, నేను రెండే మాట చెప్తున్నాను. యేసు వైపుకి వెళ్ళే అనుభవం కూడా మనకు కావాలి. ఏమనుభవం కావాలా? ఆయన దగ్గర పరిగెత్తే అనుభవం మనకు కావాలి. సంఘానికి, పరిచర్యకు, దేవుని పనికి మనం పరుగులు తీసేవాడిగా ఉంటే దేవుడు మనం తప్పక ఆశీర్వదిస్తాడు. చూడండి, ఈ స్త్రీలకి చూడు, ఆయన చనిపోయిండు, అయిపోయిందిలే, యేసు కొట్టి చనిపోయిండు, అయిపోయిందిలే, ఆయన ఇంకేం చేస్తారులే, వాడికి ఉన్నంత రోజు బాగా చేసిండు, మంచి చేసిండు, ఇంకేం అనుకోలేదు. ఆ స్త్రీలు ప్రయాసపడి ఆ యొక్క ప్రేమపూర్వకంగా పరిగెత్తి ఆ సమాధి ఎత్తకపోతే చూడండి, అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మొదటిగా తన శిష్యునికి ఆయన కనపరుచుకోవాలని చెప్పి దేవదూత కూడా మాట్లాడచ్చు. కింద వాక్యం చూడండి, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొల్లించుచు దాని మీద కూర్చున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ దేవదూత దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళికని చెప్తుంది. ఆయన ఫస్ట్ ఎవరిని విజిట్ చేస్తాడు, రెండేది ఎవరిని చూస్తాడు, మూడేది ఎక్కడ ఉంటాడని చెప్పి ఆ దేవదూత పలుకుతుంది. ఏమో పలుకుతుందంటే చూడండి, ఆ మాట ఏం చెప్తుందంటే, ఆ దూత మూడే వాక్యం చదవండి. స్వరూపము మెరుపు వలె నుండెను, అతని వస్త్రము అతనికి భయపడుట వలన కావలి వారు 5వ వాక్యం చదువు. 5వ వాక్యం, దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని. చూడండి, ఆ స్త్రీలు యేసుని వెతికి ఆ దేవదూత చూస్తా ఉంది. ఇప్పుడు మనం కూడా దేవుడు చూస్తూ ఉన్నాం, మనం ఆయన వెతుకుతున్నామా లేదంటే. ఒకవేళ నువ్వు నిజంగా వెతికితే నీకు జవాబు ఎక్కడ నీకు తెలుసావా? వాడు దూతల మూలంగా నీకు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. దూతలు వచ్చి నీకు జవాబు చెప్పే తెలియదుగా దేవుడు నీకు గణపరుస్తాడు. మనం వెతికితే ఏం చేయాలి? ప్రశ్న మనము వెతక. అందుకే మత్తయి సువార్త చదవాల్సిన అవసరం లేదు. 33 అధ్యాయంలో చెప్పింది అంటే 6:33 ఏముందంటే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. అంటే వెతకమంటున్నారు. ఆయన ఒక లెసన్ నేర్పిస్తుంది. వీళ్ళు వెతికితే అప్పుడు అన్ని కూడా మీకు అనుగ్రహించబడదు. మీరు అడగకుండానే ముందు వెతకాలి. వెతికితే చాలు, అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ స్త్రీలు ఏం చేస్తున్నారంటే చనిపోయిందిలే, అయిపోయింది అని అనుకోకుండా అందరికాడు వేసి వెతుకుతా ఉండు. యేసు క్రీస్తుని ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉండు, ఆయన శరీరం ఎలా ఉంది, ఆయన గాయాలని పోయి ఆ మాయని ఆయన చనిపోయింది అని చెప్పి దుఃఖంతో అదో ఒక బాధతో ఆయన దగ్గరికి పోతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ దేవుని దూత చెప్తుంది, 6వ వాక్యం చూడండి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచినాడు, రండి చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. చూడండి, ఇదిగో ఆయన గలిలయకు మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు చెప్తుంది, ఆయన గలిలయకి పోతుండు, మీకు ముందుగా పోయేసిండు అని చెప్పి దేవదూత చెప్తే, కానీ యేసుక్రీస్తు వెతికిన ఈ స్త్రీల మీద ఆయన కనుదృష్టి పెట్టి కింద వాక్యం చూడండి. ఆ మాట ముగిస్తా, కింద వాక్యం చూడండి. ఇప్పుడు ఆ స్త్రీల మీద దేవుని కనుదృష్టి పడి ఏం చేస్తున్నాడంటే, యేసు వాళ్ళ 9వ వాక్యం చూడండి, యేసు వాళ్ళని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాడు. ఎవరిని ఎదుర్కొనిందో? ఇప్పుడు స్త్రీకి చేసిన ఫస్ట్ పని ఏంది? దేవుణ్ణి వెతికింది. కానీ దూత ఏం చెప్పింది? ఆయన ఎక్కడ ఉంటాయండో గలిలయ పో అంటాడయ్యా. వీళ్ళు ఎందుకు వెతిలాడేది? ఆయన గలిలయ పోయి ఇట్లా శిష్యుడికి కనపరచుకోవాలని చెప్పి స్త్రీలకు చెప్తే, కానీ యేసయ్య చూడండి, ఆయన ఎక్కడున్నా సరే ఆయన కన్విన్స్ ఆ స్త్రీలను పెట్టి వాళ్ళకి ఎదురుగా వస్తుంది. హల్లెలూయా. వాళ్ళని చూడాలనే వస్తుంది. హల్లెలూయా. ఇక నువ్వు దేవుని నిజంగా కానీ వెతికితే నీ స్థితి ఏదైనా సరే, వాళ్ళ స్థితి ఎలా ఉన్నా సరే, ఎలాంటి ఒక పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు వెతికితే, నువ్వు నిజంగా కానీ వెతికితే ఆయన నిన్ను వెతికిలాడుకొని వస్తాడు. హల్లెలూయా. ఆయన నీకోసం ప్రాణం ఇచ్చిన, ఎందుకంటే నిన్ను వెతికిలాడుకొని రావటం. అంతా వాక్యం సెలవిస్తుంది, 100 గొర్రెలు 1 గొర్రె తప్పిపెట్టి ఏం చేసింది? ఆయన వెతికిలాడుకొని వచ్చి
ఆయన వెతికిలాడిచ్చి మనం రక్షించే దేవుడు. కాబట్టి ఈ యొక్క దినం కూడా ఈ వాక్యాన్ని ధ్యానించండి. దేవుని మనం కానీ నిజంగా వెతికితే ఆయన తప్పక మన దగ్గరికి వస్తాడు. మన అవసరాలు, మన కష్టాలు, మన ఏ బాధగా సరే అవన్నీ తొలగించి వాక్యం సరే ఆ మాట చెప్తాను చూడండి, మీకు శుభ జీవితం కావాలంటే దేవుని వెతకదాం, శుభాన్ని కోరుకుందాం, శుభాన్ని పొందుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ దినము అనే ఐనవరం తెలుగు బాప్టిస్ట్ సంఘంలో బాప్తిజ కార్యక్రమం, మందిరంలోనే బాప్తిజ కార్యక్రమం జరిగింది. అక్కడ ఉదయం 8:30 అయింది మాకు అక్కడ. అందువల్ల ఏమైపోయిందంటే అక్కడ నీళ్లు చర్చి ఫుల్గా బాప్తిజం లోపల తీసిన దానివల్ల వాళ్ళు మరలా శుభ్రం చేసి దాన్ని చర్చి స్టార్ట్ చేసేటప్పుడు ఆలస్యమైంది. చర్చి ప్రారంభం ఆలస్యమైపోయింది. అందువల్ల నేను రావడం కూడా ఆలస్యమైంది. దయచేసి క్షమించమని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. మంచిది. ఇంతవరకు మన యొక్క దైవ సేవకులు ప్రవీణ్ దేవుని కృపను బట్టి చక్కగా వాక్యం చెప్పినారు. ఉదయకాలంలో కూడా మనం పునరుద్ధారణ సందేశం విని ఉన్నాము. ఈ సందర్భంలో ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ కృపను బట్టి మీ బిడ్డలుగా మమ్మల్ని ఇంతవరకు మీరు నిలబెట్టి ఉన్నారు. పునరుద్ధారణ దేవుడు మా మధ్య ఉన్నావు. నీ పునరుద్ధానపు శక్తి నీ బిడ్డలకు అనుగ్రహించండి. నీ కృపతో బలపరచండి. ఇంతవరకు నీ బిడ్డను మరుగుపరిచి మీరు మాట్లాడారు. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడుగుచున్నాము తండ్రి. యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఎన్ని సంవత్సరాలు అయింది? ఏమా 2000 సంవత్సరాలు అయిపోయింది. ఈ దినము కూడా మనము యేసుక్రీస్తు పునరుద్ధానుడైన సందర్భముగా మనం ఇక్కడ కూడుకుంటూ ఉంటున్నాం. ఈ దినము మీ అందరికి నా ఈస్టర్ శుభాకాంక్షలు. హల్లెలూయా. యేసుక్రీస్తు పునరుద్ధానుడైండు. ఇప్పుడు ఎవరిని పునరుద్ధానం చేస్తారంటే మనల్ని కూడా పునరుద్ధానం చేస్తారు. మనల్ని కూడా పునరుద్ధానం చేయబడాలి. చూడండి, అపోస్తల కార్యం మనం చూసినట్లయితే రెండవ అధ్యాయం 24వ వచనం, మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ భేదమును తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. మరణము యేసుక్రీస్తును బంధించాలనుకునింది. యేసుక్రీస్తుని మరణము ద్వారా ఇక మీదట ఆయన స్వార్థ ఉండకూడదు, ఆయన సేవ ఉండకూడదు, ఇక మీదట ఆయన రాజ్యం ఉండకూడదు అని చెప్పి మరణం అనుకొని మరణం యేసుక్రీస్తుని బంధించింది. మరణం అనుకున్నది నాకు అధికారం ఉంది మరణం మీద, ఆదాము హవ్వల నుండి నేను అనేక మందిని మరణింపజేస్తా ఉన్నాను, యేసుక్రీస్తు కూడా మరణిస్తాడు అనుకుని మరణం అనుకుంటే ఏం జరుగుతుందంటే మరణము ఆయనను బంధించుట, అంటే మరణం ఆయన్ని బంధించలేకపోయింది. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పిండంటే, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముళ్ళు పాపం విరిచేసి. యేసుక్రీస్తు పునరుద్ధానమైన ద్వారా మరణపు ముళ్ళు ఏమైపోయింది? విరిగిపోయింది. ఇప్పుడు ఆయన పునరుద్ధానమైన తర్వాత మొదట స్త్రీలకు ఏం చెప్తున్నాడంటే, పునరుద్ధానమైన యేసుక్రీస్తు మీకు శుభము కలుగును గాక. శుభము. పునరుద్ధానము ఏమి శుభము భూలోకమునకు తీసుకొచ్చిందంటే, రోమిలకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకు లేపబడెను. ఆయన ఈ పునరుద్ధానం ఆయన అప్పగించబడిన దాని వల్ల మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆయన అప్పగించబడిన ద్వారా మనం ఏమై ఉన్నాము? ఈ దినము యేసుక్రీస్తు నీ కొరకు అప్పగించబడి ఉన్నాడు. ఎందుకనగా పునరుద్ధానుడై ఉన్నాడు, నిన్ను పాపముల నుండి విడిపించి నీతిమంతులుగా చేసేదానికి. పునరుద్ధానం వల్ల మనకేమొచ్చిందంటే, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉంటాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మూలమైనదియు వాడబారదునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసేది. యేసుక్రీస్తు తిరిగి లేచిన దాని వల్ల జీవముతో కూడిన నిరీక్షణ. హల్లెలూయా. మనకి ఇప్పుడు ఏమైందంటే, నీవు కూడా యేసుక్రీస్తు నందు జీవము కలిగిన బిడ్డవు, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డవు. నీకు అర్థమవుతుందా? ఆయన లేచిన దాని వల్ల అక్షయమైనది అంటే క్షయమైపోయేదానికి కాదు నిన్ను పిలుచుకున్నది, నువ్వు ఎల్లప్పుడూ సజీవంగా నివసించేదానికి. రెండవది నిర్మలమైనది, వాడబారనది. ఆ స్వాస్థ్యము యేసుక్రీస్తు నీకు ఇవ్వాలని ఆశతో ఆయన పునరుద్ధానుడు అయ్యండు. ఇదేమో నువ్వు అడుగు, నాకు నిర్మలమైనవి కావాలా? నీ కుటుంబంలో ఏదేమవ్వకూడదు, వాడిపోకూడదు, చెడిపోకూడదు, నీ సమాధానం చెడిపోకూడదు, నీ సంతోషం చెడిపోకూడదు, నీ కుటుంబంలో నెమ్మది చెడిపోకూడదు, అవన్నీ వాడిపోకూడదు, నీ బిడ్డలు పాడైపోయి వాడిపోకూడదు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చిందంటే, ఆ వాడిపోయేవన్నిటిని బాగు చేసేదానికి వచ్చింది. అది పునరుద్ధానపు శక్తి. ఉదయకాలంలో నేను చెప్పినాను, పునరుద్ధానపుడు అయిన తర్వాత పునరుద్ధానం అవ్వకూడదని చెప్పి ఓ పక్క రోమ ప్రభుత్వం ముద్రలు వేసింది, ఓ పక్క రోమ ప్రభుత్వం బండలు పెట్టింది, ఓ పక్క రోమ ప్రభుత్వం సైనికులు ఉంటున్నారు. అయితే పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ముందు ఆ ముద్రలో నిలబడలా, సైనికులు నిలబడలా, బండలో నిలబడలా. ఈ దినం నీ ముందు కూడా ఏ బండ లాంటి సమస్యలు నీకుందో పునరుద్ధానుడైన యేసయ్య ఉండ కాబట్టి, అయ్యా ఈ బండ నాకు సమస్య ఉందని నువ్వు ప్రార్థన చేస్తే ఆవగిందంత విశ్వాసం ఉంచే కొండలే పెగలిస్తావు, బండలెంత మాత్రము. రెండవది ముద్ర వేసిండ్రు. ఎవరు? రోమ పద్ధతులు బండకి ఏం వేసిండ్రు? ఆ ముద్ర విప్పేదానికి ఎవరికి అధికారం లేదు. ఆ ముద్ర చెల్లకుండా పోయింది యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయిన తర్వాత. ఈనాడు కూడా క్రైస్తులకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్లు ఎన్ని ముద్రలు వేసినా, బీజేపీలు ఎన్ని ముద్రలు వేసినా, ఎన్ని చట్టాలు వేసినా, పునరుద్ధానపు శక్తి నువ్వు పొందుకుంటే ఆ ముద్రలు నిలబడలేవు, ఆ చట్టాలు నిలబడలేవు, ఆ సాతాను క్రియలు నిలబడలేవు. చేయము నీకు, ఎందుకంటే పునరుద్ధానపు శక్తిని నువ్వు పొందుకోవాలి. అవి నిలబడలేవు. అందుకే ప్రపంచంలో ఏలుబడి చేస్తున్న రోమ ప్రభుత్వం యొక్క ముద్రలు చట్టాలు కొట్టివేసింది ఆయన. రెండేది సైనికులు నిలబడితే సైనికులు సచ్చిన వాళ్ళ వల్ల పడిపోయినరు. ఈ దినం నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం రూపొంపబడినా అవన్నీ తొలగిపోవాల్సి ఉంటుంది. కావున ఈ దినము నువ్వు పొందుకోవాల్సినది ఏమిటనగా పునరుద్ధానపు శక్తి. మీరు చూడండి, అపోస్తల కార్యంలో ఏం చెప్తున్నాడు అనగా 4వ అధ్యాయం 2వ వచనంలో, వారు
వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని కలవరపడి వారి మీదకి వచ్చి శిష్యులు యేసుక్రీస్తు మరణించి పునరుద్ధానమైన తర్వాత వీళ్ళు సువార్త ప్రకటిస్తుండ్రు. అయ్యలారా, యేసుక్రీస్తును బట్టి మృతుల పునరుద్ధానం ఉంది. అయితే ఏమిటనగా మరణించిన వారు తిరిగి లేస్తారు. యేసుక్రీస్తు రాకడప్పుడు మనుషులు కూడా పునరుద్ధానం అవ్వాలా? ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ సమీపించింది. నువ్వు పునరుద్ధానం అవుతావా? నీకు విశ్వాసం ఉందా? యేసుక్రీస్తు పునరుద్ధానుడైండు, రాకడ సమీపించి ఉంది. ప్రధాన దూత శబ్దముతోను ఆర్భాటముతోను దేవుని బూరతోను పరలోకం నుండి యేసుక్రీస్తు వస్తాడు భూలోకానికి. వస్తే ఆ బూర శబ్దం విని నీ విழித்தெழுந்தவாயா, ஏசப்பா விழித்தெழுந்தாரு, నీ విழித்தெழுந்தவாயா, ఆ నమ్మకం నీకుందా? ఆ విశ్వాసం నీకుందా? నువ్వు పునరుద్ధానము కాకపోతే, ఇక్కడ విడవబడితే నీకు 7 ఏళ్ళు శ్రమలు, అంత్యక్రీస్తు పరిపాలన. ఈ దినం పునరుద్ధానుడని యేసయ్య నీలోనికి వస్తే యేసుక్రీస్తు రాకడప్పుడు నువ్వు పునరుద్ధానం అవ్వాలా. ఆ పునరుద్ధానము గాని పొందుకుంటే నువ్వు 7 ఏండ్లు యేసుక్రీస్తుతో మరి పరలోకములు అనగా మధ్యాకాశములు విందు తింటావు. ఇక్కడ భూలోకములు 7 ఏండ్లు శ్రమలు. ఒకవేళ నువ్వు కానీ విడవబడకుండా ఎత్తబడితే దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు నీ కొరకు రక్తం సిందించు. విడవబడితే 7 ఏండ్లు ఇక్కడ శ్రమలు, దాని తర్వాత యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన, తీర్పు, తర్వాత నీకు నరకం. ఆ పునరుద్ధానపు శక్తి నీకు రావాలంటే నువ్వేం చేయాలంటే నీ పాపముల నిమిత్తం నువ్వు మరణించాలి. యేసుక్రీస్తు నీ పాపముల నిమిత్తం మరణించిండు. నువ్వు కూడా ఏమవ్వాలా? నీ పాపముల నిమిత్తము రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 2వ వచనంలో అట్లనరాదు, పాపముల విషయమై చనిపోయిన మనము ఇక మీద ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందిన. చూడండి, పాపం విషయమై చనిపోయిన వారే యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడతారు. హల్లెలూయా. ఈ దినము నువ్వు చనిపోయావా? క్రీస్తునందు ప్రేమైన వారులారా, నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం నుండి చదవమ్మా. 1 కొరింథీ 15 2వ వచనం నుండి. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించిదనో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందుదరు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెబుతూ ఉంటున్నాడు, అయ్యలారా, నేను ప్రకటించుచున్న సువార్త మీకు తెలియజేయుచున్నాను. ఆ సువార్త ఏమనగా నేను ఇచ్చుచున్న ఉపదేశము, నేను ఇచ్చుచున్న ఈ వాక్యము మీరు గట్టిగా పట్టుకోండి. ఎట్ట పట్టుకోవాలా? వాక్యాన్ని ఎట్ట పట్టుకోమంటుండో? విశ్వాసముతో నేను ప్రకటించుతున్న ఈ సువార్త మీరు గట్టిగా పట్టుకోండి. ఆ సువార్త వలన మీరు రక్షణ పొందండి. నాకు ఇవ్వబడిన ఉపదేశం ఏమనగా, ఇప్పుడు ఆయన తెలియపరుస్తున్నాడు, నాకు ఉపదేశము ఇవ్వబడిన ఉపదేశం ఏమనగా 3వ వచనంలో, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. హల్లెలూయా. నేను ఇచ్చే ఉపదేశం అనగా 3వ దినం ఆయన మరణించిండు లేఖనముల ప్రకారము.
మూడవ దినం ఆయన లేచిండు. ఈ ఉపదేశమును మీరు ఎంత పట్టుకోవాలా? ఎందుకు గట్టిగా పట్టుకోమంటున్నాడు ఆయన? ఎందుకు గట్టిగా పట్టుకోమంటున్నాడంటే 20వ వచనం 15-20లో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగింది. చూడండి అయ్యా, ఆదాము అవ్వల ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా మరణపు ముళ్ళను విరిచి మరణమును జయించి ఆయన ఏమయ్యిండు? పునరుద్ధానుడు అయిందయ్యా. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ, హల్లెలూయా, ఆదాము ద్వారా అందరూ మరణించారు యేసుక్రీస్తు వచ్చేంత వరకు. ఇప్పుడు నువ్వు రక్షించబడిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానుడని చెప్పి నువ్వు విశ్వసించి నువ్వు జీవించినట్లయితే యేసుక్రీస్తునందు నువ్వు కూడా ఏమ్మా బ్రతికింపబడతావంటే పునరుద్ధానం అవుతావు. తర్వాత ప్రతివాడును తన వరుసలోనే బ్రతుకును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు క్రీస్తు రాకడ సమీపించి ఉన్నది. దానికి సూచనలు జరుగుతూ ఉన్నవి. మొదటి తరమును ఆయన మనుషులను రక్షించేదానికి వచ్చిండు. రెండవసారి రక్షించబడిన వారిని పునరుద్ధానంలో తీసుకుపోయేదానికి వచ్చిన్నాడు. ఆయన పునరుద్ధానుడైండు. రేపు ఆయన రాకడలో నువ్వు పునరుద్ధానం అవ్వాలి. హల్లెలూయా. పునరుద్ధానం అవ్వాలంటే పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నీలోనికి రావాలి. నీకు అర్థమవుతుందా? పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నీలోనికి రావాలా? ఈనాడు ఆ యొక్క స్త్రీలు ఆ శుభవచనము తెలుసుకొని యేసుక్రీస్తు పునరుద్ధానుడైండని సంతోషం హృదయంలో పెట్టుకొని అందరికి పోయి చెప్తున్నారు. ఈనాడు కూడా యేసుక్రీస్తు పునరుద్ధానుడైండమ్మా, యేసుక్రీస్తు రాకడ సమీపించింది, నువ్వు సస్తే నువ్వు నరకానికి పోతావు, నీకు పునరుద్ధానం కావాలంటే యేసుక్రీస్తు నమ్మని చెప్పే స్త్రీలు, పురుషులు, యవనస్తులు కావాలి. ఎంతమంది మన కుటుంబాల రక్షణ లేకుండా ఈ పునరుద్ధానపు శక్తిని పొందుకోకుండా ఉన్నారు. యేసుక్రీస్తు రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడితే నీ భర్త పని ఏమిటి? నువ్వు పునరుద్ధానం అయితే నీ భర్త ఏమవ్వాలా? నువ్వు పునరుద్ధానం అయితే నీ బిడ్డలు ఏమవ్వాలా? నువ్వు రక్షించబడ్డావు, నీ ఇరుగు పొరుగు వారు ఏమవ్వాలా? నీ బంధువులు ఏమవ్వాలా? నీ రక్త సంబంధులు ఏమవ్వాలా? ఈ శుభవచనం నువ్వు పొందుకున్న తర్వాత వాళ్ళకు పోయి ఏం చేయాలి? నువ్వు సువార్త ప్రకటించాలి. శిష్యులు వెళుతున్నారు, స్త్రీలు వెళుతున్నారు. అయ్యయ్యో ఆ శిష్యులకు చెప్పాలా? అయ్యయ్యో గలిలయకు చెప్పాలా? యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయిండు. ఈ దినము చెప్పే స్త్రీలు, ప్రకటన చేసే పురుషులు దేవునికి కావాలి. ఎందుకంటే చాలా మంది ఇది తెలియక, ఈ శుభం తెలియకుండా ఉంటున్నారు. ఈ దినమైనా దేవునికి అప్పగించి నీవు యేసయ్యా నేనికి మీదట ఇంకా అనేక మందికి శుభములు చెప్పాలి తండ్రి. మీరు అక్కడ సమీపించింది, మేము పునరుద్ధానం అవ్వాలా, మా ఇంట్లో వాళ్ళందరూ, మా బంధువులు, రక్త సంబంధం, మా వీధిలో వాళ్ళందరూ పునరుద్ధానం అవ్వాలి ప్రభువా. దానికి నన్ను వాడుకో ప్రభువా. నువ్వు కానీ అప్పగించి, నువ్వు దేవునికి అప్పగించి ఆ పునరుద్ధానపు శక్తి పొందుకున్నట్లయితే ఈ పునరుద్ధానపు శక్తి వల్ల దేవుని కృపను పొందుకుంటావు. పునరుద్ధానపు శక్తి వల్ల దేవుని యొక్క మహిమను పొందుకుంటావు. పునరుద్ధానుడైన యేసయ్య నీకు కృపావరాలు ఇస్తాడు. పునరుద్ధాన యేసయ్య నీకు సమాధానం ఇస్తాడు. పునరుద్ధానుడైన యేసయ్య నీకు నూతనమైన బలము శక్తినిస్తాడు. నీ భయమును తొలగిస్తాడు. దేవుని కాపుదల భద్రతనిచ్చి నిన్ను బలముగా వాడుకొని అనేక ఆత్మలు రక్షించేదానికి ఆయన కృప నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. ప్రతి వారు ప్రార్థనలోకి పంపిద్దాం. ఈ దినం ఆ శుభవచనం నాకు కావాలి తండ్రి. పునరుద్ధానుడైన దేవుడవు, పునరుద్ధానుడైన తర్వాత స్త్రీల నుండి చూశారు, ఇప్పుడు మా మధ్య పునరుద్ధానమైన దేవుడుగా ఉన్నావు తండ్రి.
ఒకవేళ నీకు ఆ సంతోషం సమాధానం రాకుండా అడ్డుబండలు ఉంటే అడుగు, ప్రభువా అడ్డుబండలు తీసి నాయనా, ఆటంకాలు తొలగించు నాయనా, సమస్యలు విడిపించు తండ్రి. ఏది నీకు వ్యతిరేకంగా రూపపడిన ఆయుధం పునరుద్ధానం ముందు వర్ధిల్లలేదు, ఇదేనా వర్ధిల్లకూడదు. ఆ స్త్రీలు భయముతో వచ్చారు, ఆ స్త్రీలు వేరే పని మీద వచ్చారు, అయితే యేసుక్రీస్తు వాళ్ళకి శుభం ఇచ్చే పంపిస్తుంది. ఇదేమో నువ్వు ఎక్కడ కంగారు పడుతున్నావు, ఎక్కడ తొందరపాటు నీకున్నది, ఏమి తెలియకుండా నువ్వు పరిగెత్తుతున్నావు. యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి నీకు శుభం కలగాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రభువా శుభం నాకు అనుగ్రహించు ప్రభువా అని అడుగు. నీ బిడ్డలకు ఆ శుభం కావాలా, నీ ఇరుగు పొరుగు వారికి ఆ శుభం కావాలా? ఏం శుభం అంటే రాకడలో వారు కూడా పునరుద్ధానమై యేసుక్రీస్తుల ఐక్యం అవ్వాలా? ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలు చేసుకుందాం. దేవదాను గారి ప్రార్థన. సహోదరు ప్రవీణ్. స్తోత్రం ప్రభా, మన పరిశుద్ధుల జీవాధిపతిని పాదాలు స్తోత్రాలు ప్రభా. ఇక్కడ కూడిన బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. యేసయ్యా మీరు ఒక్కరే ప్రభా నాయన మరణించి తిరిగి లేసి ప్రభా, అయ్యా ఈ లోకంలో ప్రభా వచ్చి ప్రభా మరణించి తిరిగి లేసి మా కోసం ప్రభా మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభా మీరు ప్రభా మా కోసం మరణించి లేసిన దేవుడు ఒక్కరే ప్రభా. ఎంతో మందులు ప్రభా నైనా ఈ అవకాశం వదిలిపెట్టుకునైనా అయ్యా లోకానుసారంగా మేము జీవించకుండా ప్రభా మా పాపం నుంచి మా కుటుంబాలంతా మేము ఎత్తబడేదానికి సహాయం చేయనైనా. ఇక్కడ కూడిన బిడ్డలందరూ ప్రభా నిజము సత్యము తెలుసుకొని నీళ్ళతో మేము బలపడేదానికి సహాయం చేయనైనా. అయ్యా సంఘం ద్వారా ప్రభా అనేక మందులు ప్రభా మాట్లాడినగా ప్రభా అయ్యా మాటలన్నీ ప్రభా హృదయాలు ఫలించుకొని నైనా అయ్యా వాక్యాన్ని ప్రకారం మేము జీవించే మనసు దయచేయండి ప్రభా. మేము కూడా ప్రభా సంఘంతో ప్రభా ఎత్తబడేదానికి మీ సహాయం మాకు దయచేయమని నిజ రక్షకులను యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. కానుకల సమయం ప్రత్యేక పాట ఎవరు పాడతారు చెప్పండి? ఎవరు పాడతారమ్మా? ప్రత్యేక పాట పునరుద్ధాన పాట ఎవరు పాడతారు? పునరుద్ధాన పాట ఎవరు పునరుద్ధాన పాట సరే, పునరుద్ధాన పాట సలోమి పాడుతుండగా మనం విందాం. ఉదయకాలంలో చాలా మంచిగా పాడింది. ఏం పాట అనగా, యూదా రాజసింగం రమ రమ. నాకు మంచి నచ్చిన పాట, ఎందుకంటే దినకర ఈ పాట పాడుతుంటే ఒకసారి ఆయన ఏడస్తా పాడుతూ ఉన్నాడు. ఏసు చర్చిలో నేను అప్పుడు మెసేజ్కి వెళ్ళాను. ఆయన ఏడస్తా పాడుతూ ఉంటే ఒకే కన్నీరు ఆ మందిరం అంతా. ఉదయకాలం సహోదరి ఆ పాట పాడుతుండగా నేను గ్రహించాను. ఆ పాటలో మీరు అర్థాలు చూడండి, బలము శక్తి పొందుకోవచ్చు.